హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏపీలో వీరికి ఫిబ్రవరి 1 నుంచి పింఛన్లు కట్ అంటూ మనకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అనర్హుల ఏరివేత కోసం తనిఖీలు మొదలుపెట్టింది. మొన్నటి వరకు హెల్త్ అలాగే మంచానికి పరిమితమైన వారికి కోటాలో పింఛన్లు అందుకుంటున్న వారి పింఛన్లు తనిఖీ చేశారు. వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో పడింది. దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పరిశీలించబోతుంది. దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లను అందుకుంటున్నటువంటి వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు సిబ్బంది రోజుకు 200 మందికి చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారిని 4 కేటగిరీల్లో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలో ముందుగానే సమాచారం అందజేస్తున్నారు. అయితే ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి ఈ పింఛన్దారుల పరిశీలనను చేపట్టనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఎవరు ఈ తప్పు చేయవద్దంటున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ నిలిపివేస్తారు. ఈ తనిఖీలు చేయనున్న టీముల్లో జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్థమాలజిస్ట్ ఉంటారు. అలాగే 4 సహాయక వైద్యులు కూడా ఈ యొక్క పింఛన్ల పరిశీలనలో పాల్గొంటారు. ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికలపై 2 ఆసుపత్రుల పర్యవేక్షకులు, ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. పింఛన్ల అనర్హుల ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పింఛన్ లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు, పక్షవాతం, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, తలసీమియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకు 15,000 రూపాయలు పింఛను అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వం హయాంలో కొందరు అనర్హులు ఈ కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళి ఈ పింఛన్లను పరిశీలించి నివేదికలు రూపొందించారు. ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాండమ్గా పునఃపరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఎవరైతే 15,000 రూపాయల పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అనర్హులను గుర్తించి అనర్హుల తీసివేతపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఎవరైతే హార్ట్ పేషెంట్స్, పారాలిసిస్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, అలాగే తలసీమియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెడ్ రిడన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి 15,000 రూపాయలు తీసుకుంటున్న వారికి తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలు ముగిసిన వెంటనే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా మనకు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి సంబంధించి తనిఖీలు ప్రారంభిస్తారు. సో ఈ యొక్క వెరిఫికేషన్లో ఎవరైతే పీజీ వైద్య విద్యార్థులు ఉంటారో వారు ఇన్విజిలేటర్స్గా అయితే ఉంటారు. అలాగే వారితో పాటుగా జనరల్ ఫిజిషియను, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్థమాలజిస్టులు ఉంటారు. అలాగే వీరితో పాటుగా 4 వైద్యులు కూడా ఉంటారు. సో వీరైతే ఈ యొక్క పరిశీలనలో పాల్గొని ఎవరు ఏ ఏ యొక్క ప్రాబ్లం చేత పెన్షన్ పొందుతున్నారో, సో మీకు చూపు సరిగా లేదని పెన్షన్ తీసుకుంటున్నారా, చెవులు వినిపిలేదని తీసుకుంటున్నారా, సో మీ యొక్క కాలికి ఏదైనా ఎముకల ప్రాబ్లం ఉందా, నరాల ప్రాబ్లం ఉందా, ఇలా ఏ ప్రాబ్లం ఉందా దానికి సంబంధించి మీరు పెన్షన్ తీసుకుంటున్నారా అనే దానిపై ఈ యొక్క డాక్టర్స్ అందరూ కూడా పరిశీలన చేసి మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నిజంగా అయితే కనుక మీకు
పెన్షన్లు అనేది రెన్యువల్ చేసి మీకు పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా ఏ విధంగా తీసుకుంటున్నారో ఆ విధంగా పంపిణీ అయితే చేస్తారు. ఒకవేళ మీరు అనర్హులు అని తేలితే కనుక మీ పెన్షన్ అనేది రద్దు చేస్తుంది. అలాగే ఎవరైతే ముందుగా మీకైతే వెరిఫికేషన్ కోసం నోటీస్ అయితే ఇస్తారు. పలానా డేట్కి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అని మీకు నోటీసులు అయితే ఇస్తారు. ఎవరైతే వెళ్ళి ఆ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని పరిశీలనలో పాల్గొంటారో వారికి పెన్షన్లు ఇస్తారు. ఎవరైతే వెళ్ళరో వారి పెన్షన్లు కూడా కొట్టివేయడం జరుగుతుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే నోటీసులు వచ్చాయో వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్లో మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.